పావని ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకురాలిని. ఈరోజు కొప్పోల్లో నిర్మించబడినటువంటి ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఎంతోమంది మా వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆ తర్వాత కూడా ఇంకా ఎంతోమందికి చేరువ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఇప్పుడు ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. చాలామంది ప్రజలు కూడా వచ్చి ఈ ఆయుర్వేద శిబిరంలో వాళ్ళ బాధల్ని వ్యక్తపరిచి చికిత్స పొందటానికి వచ్చున్నారు. ఫ్రీగా మనము ఎముకల పటుత్వ పరీక్ష అనేది కూడా చేస్తూ ఉన్నాము. అందరికీ ఎంత ఎముకల్లో కాల్షియం పర్సెంటేజ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేదే ఈ పరీక్ష అన్నమాట. దాన్ని కోసమనే చాలామంది ప్రజలు కూడా వచ్చి చేయించుకుంటూ ఉన్నారు. ఈ ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్లో మెయిన్గా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతాయి. ఆప్తా ఆయుర్వేదకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులైనా ఏవైనా సరే కంప్లీట్గా నయం చేయడానికి మా శాయశక్తిలా ప్రయత్నిస్తాము. ఇక్కడ మనకు సేవలు అందించడానికి తిరుపతి సమతా హాస్పిటల్స్ నిర్వాహకురాలు సమతా గారు, డాక్టర్ సమతా గారు, అండ్ ఐషిని హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సురేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మన ఉచిత వైద్య శిబిరానికి రావడం జరిగింది. వాళ్ళ సేవలు అందిస్తారు మనకి. ఇంక ఎటువంటి ప్రాబ్లం అయినా, ఇప్పుడు చాలా మందికి ఆయుర్వేదం అనగానే ఏం చూస్తారు, నొప్పులకేనా అన్న డౌట్ అయితే ఉంది. అలా ఏం లేదు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇక్కడ చూడబడుతుంది. ఒక్కసారి హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లంని వ్యక్తపరిస్తే ఏదైనా సరే వాళ్ళకి చికిత్స అనేది అందుతుంది. ప్రకాష్, ఎండి పంచకర్మ చేస్తున్నాను. తిరుపతి ఎస్వి సమతా హాస్పిటల్స్ నిర్వాహకురాల్ని. డాక్టర్ పావని గారు ఆప్తా ఆయుర్వేద స్టార్ట్ చేసి 1 సంవత్సరం అయినందున ఫ్రీగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు మేడము. ఇక్కడ స్పెషల్గా అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే, ఒంగోలు నుండి ఒక రూరల్ ప్రాంతంగా ఉంటున్న కొప్పోల్లో మేడము ఎండి పంచకర్మ చేసి ఇక్కడ ఇన్ని సేవలు అందించడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. దీన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ సద్వినియోగపరుచుకున్నారు 1 సంవత్సర కాలంగా. మేడము ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. థెరపీ రూమ్స్, థెరపిస్టులు, ఇక్కడ ప్రొఫెషనల్ థెరపిస్టులు ఉన్నారు, అన్ని ఆయుర్వేద మందులు ఉన్నాయి. ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా వసతి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను నంద్యాలలో ఐషిని ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకుడిని. ఇక్కడ ఈరోజు ఒంగోలు ప్రాంతం దగ్గరలో కొప్పోలు గ్రామానికి రావడానికి గల కారణం మెయిన్ ఏమిటంటే, డాక్టర్ పావని మేడం గారు ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి మనల్ని ఇన్వైట్ చేశారనమాట. కాబట్టి కొప్పోలు ప్రాంత ప్రజలందరూ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరూ కేరళీయ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలైనటువంటి అభ్యంగనం కానీ, తర్వాత జానువస్తి, ఇటువంటి మోకాల నొప్పులకు కానీ, నడుము నొప్పులు కానీ, ఇటువంటి కొన్ని రకాల వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేకుండా కొన్ని రకాల చికిత్సలు ఇక్కడ మనకు దగ్గరలోనే ఇలా ఉండడం అనేది చాలా మన అదృష్టంగా భావించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.